ఆఖరి నిమిషంలో పోలీసులు రావడంతో అరెస్ట్ అయిన ఊర్వశి, ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద. వీడియో మొదటిసారి కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. ఆదిత్య ఇతిక పెళ్లి సమయానికి రెడీ అయి బయటికి వస్తూ ఉండగా అనుకోకుండా డోర్లో పడి ఆదిత్య వేలైతే నలుగుతుంది. అప్పుడే ఆనంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ అది చూసి, ఆదిత్య గారు ఏమైంది, చెయ్య ఇంతగా నలిగిందా అంటూ ఇక అక్కడి పక్కనే ఉన్న పసుపు తీసి ఆదిత్య వేలుకైతే పూస్తూ ఉంటుంది. ఇక వేలుకి పసుపు పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఆదిత్య గారు నొప్పిగా ఉందా అంటూ విలువిల్లాడిపోతూ ఉంటుంది. అది చూసిన ఆదిత్య అయితే, నువ్వు ఇంత ప్రేమను చూపిస్తున్నావు, కానీ నీ విషయంలో మాత్రం ఇన్ని రోజులు నేను నీకు సపోర్ట్గా లేకుండా ఒక మూర్ఖుల్లా ప్రవర్తించాను. నీ గురించి తెలిసి కూడా నువ్వు తప్పు చెయ్యలేదు అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఒక మూర్ఖుల్లా నీ మనసు బాధ పెట్టాను. ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే ఊర్వశి నిజ స్వరూపం కూడా బయటపడి తొందరగా మా అమ్మ నిన్ను అర్థం చేసుకోవాలి, మా నిద్రం ఒకటవ్వాలి అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఊర్వశినైతే పెళ్లి కూతురుగా రెడీ చేసి సునంద, జీవన అందరూ కూడా ఊర్వశినైతే కిందకి తీసుకుని వస్తారు. అప్పుడే ఇంతలో ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఆదిత్య వేలికి పసుపు పెట్టడం చూసిన సునంద ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి సునంద ఇదంతా, నువ్విక్కడ నీ కొడుకు పెళ్లి చేస్తున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా అంటూ అడిగేసరికి ఇక సునంద అయితే కోపంగా, ఆనంది ఏం జరుగుతుంది, ఇప్పుడు నువ్వు కొంతసేపట్లో ఊరుసు మెడలో తాళి కట్టబోతున్నావు, మీ ఇద్దరు భార్యాభర్తలు కాబోతున్నారు, అలాంటిది నువ్వు ఆనందితో అలా చనువుగా ఉండడం ఏంటి, ఇప్పుడే నువ్వు ఇలా ఉన్నావు అంటే రేపొద్దున్న మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత కూడా ఆనందితో ఇలా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, మీ బంధం ఎలాంటి విలువ ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అంటూ ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడిక జీవన కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అసలు విడాకులిచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇంకా ఎగబడుతుంది అంటే తన క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమవుతుంది కదా. అయినా నీకు సిగ్గన్నదే లేదా, నీ భర్త నిన్ను వద్దనుకున్నప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అలా వెంట పడుతున్నావో, ఇలా దగ్గర అవ్వాలని ఎందుకు చూస్తున్నావో, అసలు నీకు సిగ్గున్న దానివైతే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండవు అంటూ జీవన కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. సునంద కూడా చెప్తూ ఉంటుంది, చూడు నువ్విక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ సునంద అంటూ ఉండగా అప్పుడు ఇక ఊర్వశి తల్లి తండ్రి అయితే సునందని అడుగుతూ ఉంటారు, అమ్మా తన తరపున మేము క్షమాపణ చెప్తున్నాము, తనని మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పొద్దు, తనని ఇక్కడే ఉండనివ్వండి, తను తప్పేం చేసింది, అల్లుడు గారి వేలికి గాయమైతే దానికి పసుపు పూస్తుంది, మీరు అది చూసి అపార్థం చేసుకున్నారు, ఒక్కసారి ఆ వేలు చూడండి ఎలా రక్తం కారుతుందో అంటూ ఇక ఊర్వశి తల్లి తండ్రి చెప్పంగానే ఆదిత్య వేలు చూసిన సునంద అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది ఆది, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగా, నా వేలు డోర్ వెనుక పడి నలిగింది, బ్లడ్ రావడంతో ఆనంది పసుపు పూస్తుంది, అది చూసిన మీరు అపార్థం చేసుకొని నోటుకొచ్చినట్టు ఆనందిని మాట్లాడుతున్నారు, నువ్వు ప్రతి విషయంలో అన్నీ అర్థం చేసుకుని మాట్లాడతావు అని ఇప్పటి వరకు నేను అనుకున్నాను, కానీ నీ కళ్ళతో చూసిందే నిజమనుకుని నమ్మి ఆ విషయంగా కూడా నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతావని ఈరోజే అర్థమైందమ్మా, ఈ విషయంలో మాత్రం నేను సహించలేకపోతున్నాను, ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ఇప్పుడు నా కారణంగా, నా గాయానికి తను మందు పూస్తున్న కారణంగా మీ అందరి చేత మాటలు పడింది అంటే, మీ అన్న ఒక్కొక్క మాట ఎంత దారుణంగా ఉన్నాయి అంటే ఏ ఆడపిల్ల కూడా అలాంటి మాటల్ని అంగీకరించలేదు, అంత దారుణంగా మాట్లాడారు, ఇదంతా చూస్తూ ఉంటే నేను సహించలేకపోతున్నాను అంటూ ఆదిత్య అయితే కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడేక సునంద అయితే ఆనంది వైపు చూసి వెళ్ళిపోతుంది.
ఇక ఆదిత్యనైతే పెళ్లిపీట్ల మీద అయితే కూర్చోబెడతారు. ఇక ఊర్వశిని కూడా పెళ్లిపీట్ల మీద అయితే కూర్చోబెడతారు. అప్పుడే ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది, ఏంటి శివయ్య, నాకు ఉన్న ఒకే ఒక్క సాక్ష్యం కూడా ఇంకా రుజువు అవ్వలేదు. ఇక్కడ చూస్తే పెళ్లి టైం అయిపోయింది. పెళ్లి కనుక జరిగితే తర్వాత నా జీవితం ఏంటి, నా జీవితం ఏమైపోతుంది, ఆదిత్య గారు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను అంటూ ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక పెళ్లి ముహూర్తానికి అయితే టైం అవుతుంది. ఇక తాళి కట్టే సమయం అయిన తర్వాత ఊర్వశి అయితే సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, తాళి కట్టే ముహూర్తం అయిపోయింది. ఆనంది ఇప్పటి వరకు ఏమీ చెయ్యలేదు అంటే ఖచ్చితంగా ఇక ఏమీ చెయ్యలేదు. నా పెళ్ళి జరిగిపోతుంది. ఇక ఇంటికి కోడలనైపోతాను, ఆస్తి నాసొంతం అవుతుంది, నాకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అంటూ ఊర్వశి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక తాళి కట్టే సమయం అయ్యేసరికి ఆదిత్య కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇక పంతులు గారైతే తాళి కట్టి బాబు అంటూ చేతికి తాళిబట్టు ఇవ్వంగానే ఇదేంటి, పెళ్ళి ఆగిపోతుంది అని ఆనంది చెప్పింది. ఇక్కడ చూస్తూ ఉంటే జరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ పెళ్లి గనక చేసుకుంటే నా కుటుంబం నాశనమైపోవడమే కాకుండా నా భార్య నాకు దూరమైపోతుంది. అది జరిగితే నేను సహించలేను. ఏదైతే అదే అయింది. నేను ఇక్కడి నుంచి లేచి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఊర్వశి నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి అంటూ ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అనుకునే లోపే ఇక ఇంతలో పోలీసులు అయితే వస్తారు. సునంద అయితే చెప్తూ ఉంటుంది, ఆది, ఊర్వశి మెడలో తాళి కట్టు, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అంటూ అనేలోపే ఆగండి, ఏంటి తాళి కట్టేది? అక్కడ పెళ్లిపీట్ల మీద ఉన్న అమ్మాయి ఒక స్మగ్లర్, ఒక దొంగ. అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం ఏంటి అంటూ పోలీసులు అనగానే ఆ మాటకి సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీరు అనేది అంటూ అడుగుతూ ఉండగా, అవును, ఆ అమ్మాయి ఒక పెద్ద స్మగ్లర్. లాయర్ సూర్య గారు కారులో మత్తు పదార్థాలు పెట్టింది ఈ అమ్మాయే అంటూ పోలీసులైతే వేరు ముద్దర్లు పేపర్ తీసుకువచ్చి అవైతే చూపిస్తారు. ఇక అది చూసిన సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఊర్వశి నిజ స్వరూపం తెలుసుకుని కుప్పకూలిపోతుంది. నా కొడుకు జీవితం బాగుపడుతుందని నేను అనుకుంటే నా కొడుకు జీవితాన్ని నాకే తెలియకుండా నా చేతులతోనే సర్వనాశనం చేసుండేదాన్ని అంటూ ఇక సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల ఈ పెళ్ళి ఆగిపోయింది కాబట్టి సరిపోయింది అంటూ సునంద అంటూ ఉండగా, పెళ్ళి ఆగింది ఆ దేవుడి దయ వల్ల కాదు, నీ కోడలు దయ వల్ల. ఆదిత్య జీవితం నాశనం అవ్వకూడదని తను ఇక్కడికి వచ్చింది. ఊర్వశి ఏరు ముద్రల కోసమే ఇక్కడ అడుగుపెట్టింది. వేరు ముద్రలు సంపాదించింది, నిజాన్ని నిరూపించి నీ కొడుకు జీవితాన్ని కాపాడింది. నిజం చెప్పాలంటే ఒక తల్లిగా నువ్వు ప్రేమ చూపించడంలో తప్పు లేదు. కానీ అదే ప్రేమ గుడ్డితనంగా మారితే జీవితాలే నాశనమైపోతాయి. ఆనంది ఏ తప్పు చేయకపోయినా నువ్వు శిక్షించావు అంటూ శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఆనంది ఏ తప్పు చెయ్యలేదని తప్పించుకు వచ్చిన రిపోర్టర్ అయితే సునంద దగ్గర అన్ని విషయాలు బయట పెట్టడంతో ఇక సునంద అయితే ఆనంది విషయంలో తాను చేసిన తప్పుకి కుమిలిపోతూ ఉంటుంది. అమ్మ ఆనంది, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా. నిన్ను క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోయాను. నిన్ను అనరాని మాటలంటూ అందరి ముందు అవమానిస్తూ నువ్వు ఎంతగానో బాధపడేలా చేశాను, నన్ను క్షమించు అంటూ ఇక సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇక సునంద కుమిలిపోతూ ఉండడంతో అది చూసిన ఆనంది అయితే, అత్తయ్య, మీరు చేసిన దాంట్లో తప్పేమీ లేదు, నిజంగా తప్పు చేసింది నేనే అనుకుని మీరు కోపంగా మీ ఇంటి పరువు పోవడానికి కారణం నేనే అని బయటికి నెట్టేశారు. కానీ ఒక్కసారి నా గురించి ఆలోచించి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే సునంద అయితే ఇదంతా జరగడానికి కారణం ఈ జీవన అంటూ జీవన చెంప అయితే పగలగొడుతుంది. ఇక జీవన చెంప పగలగొట్టి నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ జీవనకైతే షాక్ ఇస్తుంది.
ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి.